నేను ముంబై ఎయిర్పోర్ట్ లో ఉన్నాను, నువ్వు హైదరాబాద్ లో నీ ఇంట్లోనే ఉన్నావు కదా. హలేవారు సార్, ఆన్ ద వే సార్. ఎక్కడ దొరుకుతారా బాబు? ఎల్బోర్డ్ లో ఉంది. దెబ్బలేం తగిలేయా? దెబ్బలా అంటే ఏంటి? నేను దెబ్బల కోసం కార్ కింద పడలేదు, థ్రిల్ కోసం పడ్డాను. థ్రిల్లా? కార్ కింద పడితే ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో తెలుసుకోవడం కోసం పడ్డాను. ఎర్రగడ్డలో ఇంత అందమైన పిచ్చాలు కూడా ఉంటారా తల్లి? హెల్ప్ మీ ప్లీజ్ ప్లీజ్. కానీ అన్ని కార్ల కంటే ఈ కారే థ్రిల్లింగ్ గా ఉంది. ఇలాంటి సమాజ సేవ కూడా చేయవచ్చని నాకు తెలీదు తల్లి. నీకు అంతగా కావాల్సి వస్తే మీరు పేట్లోనో హ్యాబిట్స్ లోనో సాయంత్రం 5ంటికి వదులుతాను. ఇక థ్రిల్లే థ్రిల్. నన్ను వదిలే తల్లి. కార్కేం కాలేదు కదా? ఇంకెవరైనా చూసుకో తల్లి. థ్రిల్ కోసం కారు కింద పట్టవు ఏంట్రా బాబు? నాకే దొరుకుతారు ఏంట్రా ఇలాంటి వాళ్ళు? ముంబై ఫ్లైట్ డిలే అయింది సార్, గంట లేటు. టీవీ స్క్రీన్ మీద చూడలేదా? కన్ఫర్మేషన్ కోసం అడిగాను మేడం, థ్రిల్ కోసం కాదు. బాబు ఏం కావాలి సార్? కాఫీ. పాపా నీ పేరేంటమ్మా? సిరి. సిరియా, చాలా బాగుంది. పొద్దుటి నుంచి ఇక్కడే ఉన్నావా? మీ అమ్మ నాన్న ఏరి? నాన్న ఫోన్ చేయడానికి వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఎప్పుడు వెళ్ళాడు? చాలా సేపు అయింది. నువ్వు నన్ను చూసి చెయ్యూపినప్పుడు. మరి అమ్మ? అమ్మ లేదు, తిరుపతిలో స్వామి దగ్గర ఉంది, నాన్న తీసుకెళ్తా అన్నాడు. ఏడవకమ్మా, నాన్న ఇక్కడ ఎక్కడో ఉంటాడు కదా, కనుక్కుందాంరా. ఏం పర్వాలేదు సిరి, నేను నీ ఫ్రెండ్నే కదా, దా. వాట్? పొద్దుటి నుంచా? నేను 2 సార్లు అడిగాను సార్, వాళ్ళ డాడీ వచ్చి తీసుకెళ్తారని చెప్పింది. అంటే ఇంక వదిలేయటమేనా? సరే సార్, ఎందుకంత ఎక్సైట్ అవుతారు? పాప ముఖం చూడండి ఎలా పిక్కుపోయిందో. ఎయిర్పోర్ట్ పోలీసులు చెప్పాలిగా మరి. ఎవరికి చెప్తారో చెప్పండి, కంప్లైంట్ రాసుకోండి, నా వివరాలు తీసుకోండి. పాపని మాత్రం ఏ పోలీస్ స్టేషన్ లోనూ పెట్టకండి. ఆయన మానవతామూర్తి, నా డ్యూటీ నన్ను చేసుకోనివ్వు. ఎవరో మినిస్టర్ వస్తున్నట్ట, అసలు సెక్యూరిటీ ఏర్పాట్లతో చస్తున్నాను, నువ్వు తీసుకెళ్ళు. ఎక్కడ దొరుకుతారయ్యా నాకు? ప్రసాద్, ఆ సంగతి ఏంటో చూడవయ్యా కాస్త. ఓకే సార్. కార్ అక్కడ కాకుండా ఎక్కడెక్కడో పార్క్ చేసేవిట్రా. అక్కడైతే 200 సార్, ఇక్కడైతే 100 రూపాయలే. సేవింగ్. హెయిర్ స్టైల్ బాగుంది సార్, బాంబే కటింగా? వాడు చేసిన జుట్టుకు కాదు, జేబుకి. ఈ పాప ఎవర్రా? ఆ పాప చాలా చిన్న పాప సార్. అది కనపడుతూనే ఉందిలే, ఎవరా అని. పాప పేరు సిరి. పాప ముద్దుగా ఉంది, పేరు కూడా బాగుంది. ఇంతకీ ఎవరు? పంపదీసి బలహీనమైన క్షణంలో నువ్వు చేసిన పొరపాటుకి బలమైన ఫలితం. నేనంత హీనుని కాదు సార్. బల అదే సార్, ఆ పాప తండ్రి ఎయిర్పోర్ట్ లో వదిలేసి వెళ్ళి ఇంకా రాలేదు. పాప ఏడుస్తుంటే ఎక్కడికి వెళ్ళాలట? తిరుపతికి. మరి పోలీసులు చెప్పావా? అన్ని ఏర్పాట్లు చేసేసాను సార్. ఏర్పాట్ల? ఏం ఏర్పాట్లు? ఆ పాప తండ్రి తిరిగి వచ్చే వరకు నా దగ్గరే ఉంటుంది. నువ్వు దూరడానికి కంతలేదు, మెడకో డోలు. నీకింత ఓవర్ యాక్షన్ అవసరమా? భలేవారు సార్, మనిషికి మానవత్వం ఉండటం కూడా ఓవర్ యాక్షనేనా? సరే నీ కర్మ, నాకెందుకు? నాకు తెలుసు సార్, మీది చాలా మంచి మనసు. అవసరమైతే పాపని మీ ఇంటికి కూడా తీసుకెళ్తాను. ఒరేయ్, నేను మీటింగ్ అని బాంబేకి వెళ్ళి వచ్చేటప్పుడు చిన్న పాపను తీసుకొచ్చాననుకో, మా ఆవిడ ఏ మీటింగ్ వెళ్ళానుకుంటున్నా. అమ్మో, అంత దూరం ఆలోచించు. పదా లేడీస్ తో అంత ఈజీ కాదురా. నువ్వు కూడా లేడీవే కదా. వస్తున్నా. వస్తాను. సిరి, ఇదే మన ఇల్లు, బాగుందా? ఏంట్రా, నాకు తెలియకుండా గతంలో ఏమన్నా 100 రాత్ మే దియా తెరే హాత్ మే బర్సాత్ కి 1 రాత్ తోఫా పంపిస్తా. ఎదవ ప్రశ్నలు ఆపి పాపకి ఏం కావాలో చూడు, మిగతా విషయాలు నేను తర్వాత చెప్తాను.
అమ్మా సిరి, వీడి పేరు భాస్కర్, పెద్ద పటాస్కర్, కానీ నా బెస్ట్ ఫ్రెండ్. ఏం భయపడొద్దమ్మా. చూడడానికి విచిత్రంగా కూడా కానీ నేను కూడా మనిషినమ్మా. దమ్మా వీళ్ళమ్మా. అమ్మా సిరి, పాలు బాగున్నాయా? నేను ఒప్పుకోను. 1 కోటి రూపాయలు అయితే ఒప్పుకుంటా. శ్రేయనా వద్దు, ఇలేనా కావాలి. రైట్లా చాకరీ పర్లేదు. కుదరదంటే కుదరదు. 1 కోటి రూపాయలు నయా పైసా దగ్గర 1 కోటి రూపాయలు. మంచి రిచ్ కల్లా ఉంది. అవునరా, రిచ్ కలే. నేను సూపర్ స్టార్ అయిపోయానంట. 1 కోటి రూపాయలు రెమ్యూనరేషన్ అడిగానంట. నిర్మాతకి ఎక్కడో మండి నెత్తి మీద ఒకటి బీకాడు. కళ్ళు తెరి చూసేసరికి ఎదురుగాను. అటు చూడరా, వయసు 4 ఏళ్ళుంటాయి. ఎంత బుద్ధిమంతురాలో. అరే, 3 ఆటలో నేను కూడా ఇంతకంటే బుద్ధిగా ఉండేవాడిని. 4 ఆటలో నువ్వు తగులుకున్నావు. భాస్కర్ని కాస్త పటాస్కర్ని అయ్యాను. అమ్మ శ్రీ, ఏం చేస్తున్నావమ్మా? ఓహో, శుక్లాంబరదనం విష్ణు సచివర్ణం చతుర్భుజమా. శ్రీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అంకుల్. అబ్బా, అన్నయ్య అనొచ్చు కదమ్మా. అంకుల్ అంటే వయసు అయిపోయింది అనుకుంటారు. నీ వయసు ఎలాగో అయిపోయిందిరా. తొందరగా తయారవుపో. ఎక్కడికి? ఇడియట్. సిరి గురించి టీవీ, పేపర్, రేడియోలో యాడ్ ఇవ్వాలని చెప్పానా లేదా? అవునరా, మర్చిపోయాను. సిరి, ఏం తింటావమ్మా? నాకేం వద్దు. నువ్వు నా బెస్ట్ గెస్ట్ కదా, మరి నువ్వేం తినకపోతే ఎలాగమ్మా? ఇడ్లీ వడ ఓకేనా? ఓకే. గుడ్. నేను హోటల్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకొచ్చేస్తాను. ఇడ్లీ వడ పార్సెల్. రే, ఆ కప్పు సాసరది. ఆపండి, ఆపండి రా. రండి. చెప్పు మహాత్మా సేను, వేళకి టిఫిన్ పెట్టించరా నీ ఖర్చు మీద? ఆకలి బాధ నీకేం తెలుసు సేటు. 2 ప్లేట్ ఇడ్లీ పెట్టించు. నీ యవ్వ, నీ జేబులో డబ్బు ఎంత ఉందో తెలియదు గాని జాలి దయల్లో మాత్రం జలపాతానివిరా. పచ్చనోట్లు మింగితే ఆకలి తీరదు సేటు. పచ్చనోటికి కాస్తంత నీ గుండె చప్పుడు కూడా కలిపేవనుకో, మనతో పాటు వాళ్ళ ఆకలి కూడా తీరుతుంది. మరే, ఓసారి నీ వెనక్కి తిరిగి చూడు. ఏమంటుంది గుండె చప్పుడు? పెరిగిందా, ఫ్యూజ్ పోయిందా? పచ్చ నోట్లు లేవనుకుంటా. ఈ ఒక్కసారికి అప్పు రేపు. ఎక్స్క్యూజ్ మీ. బాగున్నారా? తీసుకోండి. వాళ్ళకేం కావాలో కొనివ్వండి. అక్కర్లేదు. మీకు ఆత్మాభిమానం ఎక్కువని నాకు తెలుసు. అప్పుగా తీసుకోండి, తర్వాత ఇవ్వండి. ఇది కూడా థ్రిల్ కోసమేనా తల్లి? మరి కాదా? ఓ మంచి పని ఆకుండా హెల్ప్ చేయటంలో థ్రిల్ లేదంటారా? ఈ అంకుల్ చాలా మంచోడు రా. మనం అడగకుండానే టిఫిన్ పెట్టించాడు. రెపరెపలాడుతున్నాయి నోట్లు. మెరుపు తీగలా ఉంది కదా పిల్ల. నీ గర్ల్ ఫ్రెండ్ సీను? మరే, అదొకటే తక్కువ నా లైఫ్ కి.
సిరి లోపలికి పదమ్మా, టిఫిన్ చేద్దు గాని. నాకు వద్దు. ఏమైంది? అమ్మ. ఏడవద్దమ్మా. అసలు నీ పేరుకి అర్థం ఏంటో తెలుసా? మ్హూ. సిరి అంటే లక్ష్మీదేవి అని అర్థం. మ్, లక్ష్మీదేవి అంటే ఎవరో తెలుసా? మ్హూ. మా అందరికి అమ్మ లాంటిది. అంటే మా అందరికి నువ్వే అమ్మవి. అది సిరి అంటే అలా చముక్కమని నవ్వాలి. సిరి సిరి మొగల మోగాలి.